ముఖ్యంగా నిన్న 5వ తేదీ రాయచూరులో ఒక జరగడానికి ఘటన జరిగింది. ప్రార్థన రంజాన్ నెల పవిత్రమైన రంజాన్ ఏందన ప్రార్థన సమయంలో ఒక ఊరేగింపు రావడంలో ఎస్పీ గారు అయితే పర్మిషన్ 4 గంటల వరకే ఇచ్చారు, 4 నుండి 5 వరకు. ఎందుకంటే 5 తర్వాత ఏంటి ప్రార్థనలు మొదలవుతాయి కనుక ఆ సమయంలో ఎస్పీ గారు పర్మిషన్ ఇచ్చారు కనుక ఆ సమయాన్ని దాటి వాళ్ళు 6 గంటలకు రావడంతో ఆ ఊరేగింపు చేసుకుంటూ వచ్చిందన్న అక్కడ కొంచెము అల్లర్లు జరిగాయి. అల్లర్లు జరగడంలో చాలామందికి ఇరు వర్గాలకు కేసులు పెట్టారు, రిమైండ్ కూడా చేశారు. ఆ విషయం పైన ఇరు వర్గాలకు న్యాయం జరగాలని చెప్పేసి సీఎం చంద్రబాబు నాయుడు గారు కలవాలని చెప్పేసి ఏదో పార్టీ ఆఫీస్కు వచ్చాము. ఇక్కడ మన మాజీ ఎమ్మెల్యే గారు ఉన్నారు, ఆయన గారు చాలా మాకు సహాయం అందించారు. అలాగే కూడా ఐజీ గారికి కూడా మాట్లాడారు, అక్కడ ఎస్పీ గారితో కూడా మాట్లాడారు. అలాగే అందరితో సమానమైన న్యాయం చేయాలని చెప్పేసి మా ఎక్స్ఎమ్మెల్యే మంతెన రామారావు సార్ గారు చాలా మంచిగా మాకు స్పందించారు. అలాగే అంటే మీరు ఇక్కడికి వచ్చారు కదండి టీడీపీ పార్టీ ఆఫీస్కి, ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడున్న అధికారులు కానివ్వండి, ఇక్కడున్న ఎవరైనా కానీ మీ సమస్య అనేది అసలు ఎలా విన్నారు, ఎలా రెస్పాండ్ అయ్యారు? చాలా బ్రహ్మాండంగా రెస్పాన్స్ అయ్యారు మేడం. ఎందుకంటే ఇంతకుముందు కూడా మన లోకేష్ సార్ కూడా చెప్పారు, ముస్లింల ఈగ కూడా వాళ్ళని చెప్పేసి. ఇక్కడ కూడా చాలా ఆఫీసులు చాలా పెద్దగా మాకు రెస్పాన్స్ దొరికింది. మాకు న్యాయం జరిగేటట్టుగా ఎస్పీ గారితో, ఐజీ గారితో, డీజీ గారితో అందరినీ కలిసి మాట్లాడి మమ్మల్ని ఆదుకునేటందుకు, ఈ కేసులను ఎత్తేసేటందుకు న్యాయపరంగా ఇద్దరికీ న్యాయం జరిగి చేయమని చెప్పేసి మాకు మంచి రెస్పాన్స్ దొరికింది మేడం. ఇక్కడ మేము ఆశిస్తున్నాము వచ్చే రోజులు ఇలాంటి సంఘటన జరగనివ్వరు మన సీఎం గారు అని కూడా మేము ఆశిస్తున్నాము. అలాగే ఇలాంటి సమస్య ఇంకోసారి ప్రాబ్లం కాకుండా అక్కడ ఉన్న ఎస్పీ గారు కూడా దీని మీద గట్టిగా చర్యలు తీసుకొని ఇరు వర్గాలు న్యాయం చేస్తారని మనకు నమ్మకం. ఏం చెప్తారండి, కూటమి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు చూసుకుంటే పరిపాలన అనేది ఎలా ఉంది అంటే ఏం చెప్తారు? ముందు కంటే చాలా మేలని మేము భావిస్తున్నాము. ఎందుకంటే ముఖ్యంగా మైనార్టీలము మాకు అభద్రతగా ముందు ఉండేది, ఇప్పుడు కొంచెం మాకు భద్రత ఉంది అని చెప్పేసి మేము అనుకుంటున్నాము. మాకు చాలా వరకు ఇంతవరకు కూడా ఎన్ని సమస్యలు వచ్చినా కూడా ఆ సమస్యలకు మాకు టీడీపీ ప్రభుత్వం సహాయం అందిస్తుంది. ఏం చెప్తారు చంద్రబాబు నాయుడు గారి గురించి ఒక మాటలో చెప్పాలంటే? చాలా అనుభవం గల సీఎం గారు, మన సీఎం గారు ఈ రాష్ట్రానికి బాగా అభివృద్ధి కూడా చెందుతుందని చెప్పేసి ఆశించి కూడా అలాగే ఆయనకు అధికారం కూడా ఇచ్చాము. ఆయనకు మంచి తెలివితేటలు ఉన్నాయి. కానీ ఇంకా మా ఆశయం అంటే సీఎం చంద్రబాబు నాయుడు పీఎం కావాలని చెప్పేసి మా ఆశ కూడా ఉన్నది. ఎందుకంటే ఇప్పుడు సమయం కూడా ఉండాలి. సార్ కొద్దిగా కదా ప్రయత్నం చేశారంటే ఇప్పుడు పీఎం కూడా అయ్యేదానికి అవసరం ఉంది. ఒకవేళ చంద్రబాబు నాయుడు సార్ గారు కదా పీఎం అయితే ఈ దేశానికే చాలా మేలు జరుగుతుంది మేము అనుకుంటున్నాము. మరి చూస్తారంటారా రాబోయే రోజుల్లో మరి చంద్రబాబు నాయుడు గారిని పీఎంగా? మాకు ఆశదే ఉంది మేడం, మా ప్రార్థన కూడా ఉండదు దేవునితో. ఆయన వస్తే దేశం కూడా బాగుపడుతుందని చెప్పేసి మేము ఆశిస్తున్నాం మేడం. తప్పకుండా అవుతారని కూడా నమ్మకం ఉంది మేడం. ఓకే, అంటే ఈ ప్రభుత్వం ద్వారా రాబోయే రోజుల్లో ప్రజలకి మంచి జరుగుతుందని నమ్మకం ఉందా? అలాగే రీసెంట్గా చూసుకుంటే బడ్జెట్ సమావేశాలు జరిగినాయి కదండి, దీనిలో మీ అభిప్రాయం ఏంటి? ఇంతవరకు ముందు జరిగినట్టు కూడా బ్రహ్మాండం ఉన్నాయి. ఇప్పుడు బడ్జెట్ సమావేశాల్లో కూడా ముఖ్యంగా మైనార్టీలకు చాలా మేలు జరుగుతుందని కూడా మేము ఆశిస్తున్నాము. రాష్ట్రానికి కూడా మంచి జరుగుతుందని చెప్పి మేము 48%